హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెటర్ డైలీ ట్రెండ్. అయితే ఏపీ ఎంసెట్ 2026 స్టూడెంట్స్ అందరూ కూడా ఎంసెట్ ఎగ్జామ్ని కంప్లీట్ చేసుకున్నారు కదా. సో ఇంకా ఏపీ ఎంసెట్ 2026 స్టూడెంట్స్ మొత్తం కూడా ప్రిలిమినరీకి కోసం అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు కదా. సో ఎవరెవరు వెయిట్ చేస్తున్నారు, ఎంత ర్యాంక్ రావచ్చు ఎస్టిమేట్ చేసుకుంటారు కదా, మొత్తం కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇవాళ ఈవినింగ్లో రిలీజ్ అవుతుందా లేక డిలే అవుతుందా, ఇలా కూడా చాలా టెన్షన్స్ ఉంటాయి. సో చాలా మంది కూడా ఈ రోజు రిలీజ్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది కూడా చూద్దాం. ఓకే, అలానే మై అబ్జెక్షన్స్ ఆప్షన్ అయితే ఉంటుంది. అందులో అంటే లాస్ట్ డేట్ ఏంటి అబ్జెక్షన్ పెట్టడానికి అనేది కూడా చూపిస్తాను. ఓకే, కానీ ఒక విషయం అయితే చూడండి ఇక్కడ. సో అసలు విషయం ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్కి అది ఎక్కడ చెక్ చేసుకోవాలో కూడా తెలియదు. అంటే ప్రిలిమినరీకి అనే ఆప్షన్ ఎక్కడ చెక్ చేసుకోవాలో అనే విషయం కూడా తెలియదు. సో క్లియర్గా చెప్తాను. ఓకే, సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇంకా అయితే ప్రిలిమినరీకి లింక్ అయితే ఇంకా అప్డేట్ కాలేదు. ఎవరు ఏ వీడియోలో చెప్తున్నా కానీ నమ్మద్దు. ఓకే, సో అది అప్డేట్ అయ్యాక నేనైతే అనదర్ వీడియో చేయడానికి అనదర్ వీడియో అనేది చేస్తాను. తప్పకుండా చూడండి గాయస్. ఓకే, దానికన్నా ముందు ఈ వీడియోని అయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలానే మీకు ఈ ప్రిలిమినరీ కీలో ఆన్సర్స్ మీరు చెక్ చేసుకున్నాక ఎన్ని మార్క్స్ వస్తాయో మీరు లిస్ట్ అవుట్ చేసుకోండి. ఓకే, సో మీ మార్క్స్కి ఎంత ర్యాంక్ రావచ్చు అని చెప్పేసి నేనైతే ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో నేను ఫుల్ డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్పాను. ఓకే, సో మీరు ఎన్ని మార్క్స్ ఎంటర్ చేసుకుంటే ఎంత ర్యాంక్ రావచ్చు అని చెప్పేసి ఎస్టిమేట్ చేసుకోవచ్చు మా. ఓకే, సో ఆ వీడియో అయితే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఓకే మా. సో ఏపీ ఎంసెట్ 2026 ప్రిలిమినరీకి ఆన్సర్కి అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పేసి సో ఇక్కడైతే నేను డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, చూడండి. ఓకే, ఎవరు ఏం చెప్పినా కానీ నమ్మద్దు, ఎందుకంటే మీరు అవి చూసి మోసపోవడం తప్ప ఇంకే ఒకటి లేదు. ఓకే, సో ఇక్కడ మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది, చూడండి. సో మీకు రెస్పాన్స్ షీట్ వర్ రిలీజ్డ్ ఆన్ May 23, 26 అనమాట, అంటే ఈరోజు. ఓకే, సో ఈరోజు మీరు అనుకుంటూ ఉంటారు కదా, అంటే న్యూస్లో కానీ చెప్తూ ఉన్నారు కదా ఈరోజు రిలీజ్ అవుతుందని చెప్పేసి. ఎస్ మ్యామ్, సో ఈరోజు అంటే May 23, 2026న మీకైతే రెస్పాన్స్ షీట్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, అలానే క్యాండిడేట్స్ కెన్ డౌన్లోడ్ ది PDF ఫ్రమ్ ద అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ కనిపిస్తున్న అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరేం చేయాలి, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఇది మర్చిపోవద్దు. సో ఈ అఫీషియల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఓకే, సో ఇంకోటి మీకు ఆన్సర్ కీ అనేది ఎప్పుడంటే ఓపెనింగ్ ఫ్రమ్ May 23, 2026. ఓకే, సో ఈ రోజు నుంచి మీకు ఓపెన్లో ఉంటుందన్నమాట ఆన్సర్ కీ అనేది, మీరు ఎప్పుడైనా కానీ చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు చెక్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి, అక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట మీ యొక్క అడ్మిషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ హాల్ టికెట్ నెంబర్ కానీ. ఓకే, ఇవి ఎంటర్ చేసి సబ్మిట్ చేసి మీకు ఆన్సర్ కీ అనేది డిస్ప్లే రావడం జరుగుతుంది. సో అంటిల్ May 2020. ఓకే, May 25, 2026. ఓకే, సో ఎప్పటి నుంచి ఓపెన్ అవుతుంది, 23 నుంచి ఓపెన్ అయితే 25కి ఎండ్ అయిపోతుంది అనమాట. సో మీరేమన్నా ఆప్షన్స్ కానీ అంటే అబ్జెక్షన్ చేయాలి అనుకుంటే, ఓకే ఇది నేను కరెక్ట్గా పెట్టాను అయినా కానీ రాంగ్గా ఉంది అనే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అవన్నీ కూడా మీరు May 25 లోపే ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, సో దానికి ఎంత ఫీజు ఉంటుంది అనే విషయం కూడా చెప్తాను. ఓకే, సో మీకు చాలామంది అడుగుతున్నారు కామెంట్స్లో ఏపీ ఎంసెట్ 2026 స్టూడెంట్స్కి ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయి అని చెప్పేసి. ఒకసారి చూడండి. సో ఫైనల్ ఆన్సర్ కీ అండ్ రిజల్ట్ ఎప్పుడు వస్తుందంటే ఎక్స్పెక్టెడ్ టు బీ రిజల్టెడ్ ఆన్ June 1st. ఓకే, సో June 1st, 2026న మీకైతే రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. ఈ రిజల్ట్లో మీకు ర్యాంక్ కార్డ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఓకే, అంటే మీ యొక్క మార్క్స్ ఉంటాయి, అలానే ఐపీ పర్సంటేజ్ ఎంత యాడ్ చేశారు అనే విషయం కూడా ఉంటుంది, అలానే మీ యొక్క ర్యాంక్ కూడా ఉంటుంది. ఓకే, మీరు అప్పుడు ఏం చేయాలి, వెంటనే ఆ ర్యాంక్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఎందుకు అంటే కౌన్సిలింగ్ ప్రాసెస్కి చాలా ఇంపార్టెంట్ ఆ ర్యాంక్ కార్డ్ అనేది. ఓకే, మొత్తం కూడా డౌన్లోడ్ చేసుకోండి. అలానే నేను
నెక్స్ట్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక కౌన్సిలింగ్లో ఎలా పెట్టాలి ఏంటి, సో కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం కూడా నేనైతే వీడియో చేశాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఆ వీడియో కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే సో వెబ్ ఆప్షన్స్ ఏం పెట్టాలి అనేది కూడా చాలా మందికి కన్ఫ్యూజన్ కదా. సో ఆ వీడియో చూసి కన్ఫ్యూజన్ మొత్తం కూడా క్లియర్ అవుతుంది. ఓకే, సో ఇది మీకు అర్థమైంది కదా. ఈరోజు అయితే సో ప్రిలిమినరీ కీ అనేది రిలీజ్ అవుతుంది, ఇది నిజం. ఓకే, బట్ అది ఆ లింక్ అనేది అప్డేట్లో ఉందా లేదా అనే విషయం కూడా చెప్తాను. ఎందుకంటే నేను ఈ విషయం చెప్తాను, చాలామంది ఏం చేస్తారు, వెంటనే వెబ్సైట్కి వెళ్ళిపోయి దాన్ని చెక్అవుట్ చేస్తారు. అక్కడ చూస్తే లింక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు, చెప్పలేం కదా. కాబట్టి నేనేం చేస్తానంటే మీకు ఒక ప్రూఫ్ అనేది చూపిస్తాను. ఓకే, ఇప్పుడు నేను చెప్పాను, సో ఇంకా అప్డేట్ కాకపోయిండొచ్చు, చెప్పలేం కదా. ఓకే, నేను అది చూపిస్తాను, చూడండి. ఓకే, సో మీరు కానీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని మీరు కానీ ఓపెన్ చేస్తే మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే, సో మీరు ఇందులో ఎలా చెక్ చేసుకోవాలంటే దానికన్నా ముందు మీకు ఒక విషయం అయితే చెప్పాలి. ఇక్కడ మీకు న్యూ అనేది కనిపిస్తుంది కదా, సో ఇక్కడ నేను బ్లూ కలర్లో చేంజ్ అయింది కదా, ఇది డిక్లరేషన్ ఫామ్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ డిక్లరేషన్ ఫామ్ అనేది. సో ఈ డిక్లరేషన్ ఫామ్లో ఎవరైతే ఏపీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకన్నమాట ఇది. ఓకే, సో ఇది కానీ మీరు ఫిల్ చేయకపోతే మీకు ర్యాంక్ అనేది రాదు. సో ఎవరు ఫిల్ చేయాలి ఎవరు ఫిల్ చేయకూడదు అనే విషయం కూడా చెప్తాను. సో ఎవరు ఫిల్ చేయకూడదు అంటే ఏపీ బోర్డ్ ఎగ్జామ్ రాసుంటారు కదా, సో ఇక్కడే వాళ్ళు ఇచ్చేసారు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ చూడండి. ఏపీ బోర్డ్ అండ్ సో ఏపీ బోర్డ్ అండ్ ఆర్జీయూకేటీ స్టూడెంట్స్ ఇది నాట్ అప్లోడ్. ఓకే, సో ఇది అస్సలు అవసరం లేదు. ఎవరైతే ఏపీ బోర్డ్ రాసుంటారో ఇంటర్ ఎగ్జాము, సో అలానే ఆర్జీయూకేటీ వాళ్ళకు కూడా ఇది అస్సలు నీడ్ అయితే లేదు. ఓకే, ఎవరికి నీడ్, ఇది ఎవరు ఫిల్ చేయాలి అంటే ఎవరైతే సిబిఎస్ఈ సిలబస్ ఉంటారో, ఓకే, ఎవరైతే అంటే టీఎస్ బోర్డ్ రాసి ఏపీలో ఏపీలో కాలేజ్, ఓకే, సో ఏపీ స్టూడెంటే బట్ టీఎస్ బోర్డ్ రాసుంటారనమాట. ఓకే, అలాంటి వాళ్ళు ఈ ఫామ్ని ఫిల్ చేయాలి. ఓకే, సో ఇందులో అయితే ఏ మిస్టేక్స్ చేయొద్దు. సో మీరు ఇంటర్ మార్క్స్కి కరెక్ట్గా ఇవ్వండి. ఇప్పుడు ఫిజిక్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కరెక్ట్గా ఇవ్వండి. ఓకే, సో ఇక్కడైతే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే పెట్టాలి, అలానే ఏపీ సెట్ హాల్ టికెట్ నెంబర్ కూడా, అలానే మీ యొక్క మొబైల్ నెంబర్, ఇవన్నీ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీకు ఒక లిస్ట్లా వస్తుంది అనమాట. ఆ లిస్ట్లో మీకు మీ యొక్క సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, సో ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఎంత మార్క్స్ వచ్చాయి అని చెప్పేసి ఉంటుంది. ఓకే, సో ఆ మార్క్స్ మొత్తం కూడా మీరు జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఓకే, మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం వస్తే మీకే లాస్. ఓకే, ఇది డిక్లరేషన్ ఫామ్. ఓకే, సో ఎవరైతే ఉన్నారో ఓకే అంటే సిబిఎస్ఈ సిలబస్ వాళ్ళు ఉంటే త్వరగా అప్లై చేయండి. ఓకే, డిక్లరేషన్ ఫామ్ని ఫిల్ చేయండి, ఎందుకంటే మళ్ళీ మీకు ర్యాంక్ అనేది రాదు. ఓకే, హోల్డ్ చేసేస్తారనమాట. ఓకే, ఎనఫ్. సో ఇప్పుడైతే మనం ప్రిలిమినరీ కీ గురించి అయితే మాట్లాడుకుందాం. మీరైతే వెబ్సైట్ని ఓపెన్ చేసి ఈ విధంగా అయితే వస్తుంది వెబ్సైట్ అనేది. సో ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ సో డౌన్లోడ్ హాల్ టికెట్, know your payment status and know your application status and print application form only after submitting application form. సో ఈ 5 ఆప్షన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి కదా. సో ఈ రోజే ఓకే, సో ప్రిలిమినరీ కీ అనేది అంటే ఆన్సర్ కీ అనేది సో May 23, 2026 ఓకే ఈ రోజే రిలీజ్ అవుతుంది. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్స్ అనేవి కనిపించట్లేదు. అండ్ ఓకే, సో ఇక్కడ మీకు ఆప్షన్స్ కనిపించట్లేదు అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఇంకా లింక్ అనేది అప్డేట్ కాలేదన్నమాట. ఓకే, సో నేను వీడియోస్ చూశాను, వాళ్ళకి వచ్చాయి, నాకు నేనేమో ఇక్కడ ఎంటర్ చేస్తే నాకు రాలేదు అని చెప్పేసి టెన్షన్ అవ్వద్దు. ఓకే, గ్యారంటీగా మీకు 25 డే వరకు మీకు హ్యాపీగా ఉంది కాబట్టి సో ఈరోజు ఈవినింగ్ కల్లా కూడా మీకు లింక్ అనేది అప్డేట్ అవుతుంది. ఓకే, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే, ఇక్కడ మీకు అంటే లింక్ అనేది అప్డేట్ అయ్యాక ఎలా ఉంటుంది అనేసి కూడా చాలామంది అడిగారు. ఓకే, అంటే ఇప్పుడు లింక్ అప్డేట్ అవుతుంది, ఇక్కడైతే 5 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ లింక్ అప్డేట్ అయితే ఆ ఆప్షన్ ఎలా కనిపిస్తుంది అనేది కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకే.
ఓకేమా. సో మీకు ఈ ప్రిలిమినరీ ఆన్సర్ కి యొక్క లింక్ అనేది ఈ రోజుతో అప్డేట్ అవుతుంది, ఎందుకంటే ఈ రోజే ఆన్సర్ కి అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి. సో ఆ ఆన్సర్ కి అనేది రిలీజ్ అయ్యాక, అంటే లింక్ అనేది అప్డేట్ అయ్యాక మీకు ఏ విధంగా కనిపిస్తుందంటే, సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇలాంటి ఆప్షన్స్ అనేవి వస్తాయి. సో ఇందాక మనం చూసాం ఓన్లీ 5 ఆప్షన్స్ మాత్రమే కనిపించాయి కదా. సో అనదర్గా మీకు ఈ 3 ఆప్షన్స్ అయితే కనపడడం జరుగుతుందన్నమాట. ఓకే. సో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూడండి ఇక్కడ. సో రెస్పాన్స్ షీట్ అనేది ఉంది. ఓకే, ఇక్కడ మీరు వ్యూ షీట్ అనేది దాన్ని క్లిక్ చేసి మీకు ఆ రెస్పాన్స్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇంకా ఇవి రాలేదు కాబట్టి మీకు నేను ఇమేజెస్లో చూపిస్తున్నాను. సో లింక్ అనేవి అప్డేట్ అయ్యాక కూడా నేనైతే వీడియో చేయడం జరుగుతుంది. మీరు ఎలా దాన్ని ఓపెన్ చేయాలి, ఎలా చూసుకోవాలి కీ పేపర్ని అనేది కూడా చూపిస్తాను. మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే. సో మీకు ఏ విధంగా ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయంటే చూడండి. ఓకే, రెస్పాన్స్ షీట్, అలానే మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీ. ఓకే, ఇది మెయిన్ అనమాట. నెక్స్ట్ మై అబ్జెక్షన్స్, అంటే మీరు ఈ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీ చూసుకున్నాక మీకు ఏదన్నా మీరు కరెక్ట్ ఆప్షన్ పెట్టారు బట్ అక్కడ రాంగ్ అని చూపించింది, అలాంటి క్వశ్చన్స్ మీరేమన్నా అబ్జెక్షన్ చేయాలి అంటే సో ఇక్కడ మీకు మై అబ్జెక్షన్ అనేది కనిపిస్తుంది కదా. సో అక్కడ మీరు మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు, బట్ మనీ అనేది పే చేయాలన్నమాట. నాకు తెలిసినంత వరకు అబ్జెక్షన్స్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు, మనీ వేస్ట్. ఓకే. సో మీకే కొంతమంది చేస్తారు కాబట్టి నార్మలైజేషన్ ప్రాసెస్ మొత్తం జరిగాక సో ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఈ విధంగా మీకు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఈ ఆప్షన్స్లోకి వెళ్ళి మీరైతే కీ పేపర్ని చూడాల్సి ఉంటుంది అనమాట. ఓకే, మీ అందరికీ ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకో చూపిస్తాను చూడండి. డేట్స్ అనేవి చూపిస్తాను, ఇందాక ఆల్రెడీ చూపించాను. సో ఇక్కడ చూడండి, అంటే మీకు తెలియాలి కదా. సో ఇదైతే మీకు సో ఏపీఎంసీ 2026. సో ఓకే, ఇక్కడ లింక్ అయితే కనిపిస్తుంది కదా. ఈ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఓకే. సో ఇక్కడ చూస్తే రిలీజ్ ఆఫ్ ఓకే, సో రిలీజ్ ఆఫ్ ప్రిలిమినరీకి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, అలానే ఫార్మసీ అనమాట. సో వీళ్ళకి 23/5/2026 సాటర్డే, అంటే ఈ రోజే మీకు కీ అనేది రిలీజ్ అవుతుందని చెప్పేసి వాళ్ళు డేట్ కూడా ఇచ్చారనమాట. ఓకే. ఇంకోటి లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ అబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీకి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, అలానే ఫార్మసీ, ఇది ఇంపార్టెంట్. ఓకే. సో వీళ్ళకి అంటే లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే చూడండి 25/5/2026 మండే. సో ఈరోజు సాటర్డే, ఈరోజు అయితే కీ రిలీజ్ అయితే జరుగుతుంది. సో మండే కల్లా క్లోజ్ అయిపోతుంది. మీరేం చేయాలి, త్వరగా మీ యొక్క పేపర్ని అయితే ఎవాల్యుయేట్ చేసుకోండి. ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటే చూడండి. ఓకే. సో ఇక్కడ చూడండి మెయిన్ పాయింట్. సో ఫీ టు పెయిడ్ ఫర్ ఈచ్ అబ్జెక్షన్ రైజ్డ్ ఆన్ ఏ క్వశ్చన్ 300 రూపీస్. ఓకే, ఇది మర్చిపోవద్దు. సో మీరు ప్రతి ఒక్క క్వశ్చన్కి మీరు అబ్జెక్షన్ చేయాలి అంటే 300 అనేది పే చేస్తేనే మీ యొక్క క్వశ్చన్ అనేది అబ్జెక్షన్ అవుతుంది అనమాట. ఓకే. సో నాకు తెలిసినంత వరకు మీరు అబ్జెక్షన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. సో ఇదేమా. సో ఈ విధంగా మీరైతే చెక్ చేసుకోండి. ఓకే. ఇంకా అయితే ప్రిలిమినరీకి యొక్క లింక్ అయితే అప్డేట్ కాలేదు. సో మీరు మోసపోవద్దు. ఓకే, లింక్ అనేది ఓపెన్ చేసి మోసపోవద్దు. ఓకే. సో డేట్స్తో సహా నేనైతే చెప్పాను. ఇంకా లింక్ అనేది అప్డేట్ కాలేదు కాబట్టి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట మీకు. ఒకవేళ మీకు లింక్ అనేది అప్డేట్ అయితే ఇందాక చూపించాను కదా, అంటే ఆ 3 ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. ఓకే. మీకు కానీ లింక్ అనేది అప్డేట్ అయితే ఓకే, లింక్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే, రెస్పాన్స్ షీట్, అలానే మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీస్, అలానే మై అబ్జెక్షన్స్. ఓకే, ఆ 5 ఆప్షన్స్తో పాటు ఈ ఆప్షన్స్ కూడా కనిపిస్తేనే మీకు లింక్స్ అనేవి అప్డేట్ అయినట్టు. అప్పుడే మీరు వెళ్ళి చెక్ చేయాలన్నమాట. ఓకే, ఎలా చెక్ చేయాలి ఏంటి అని చెప్పేసి ఫుల్ ప్రాసెస్ కూడా నేను చెప్తాను. ఓకే. సో లింక్ అనేది అప్డేట్ అయ్యాక చెప్తాను. ఓకేమా. సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.